అందరికీ నమస్కారం అండి. టీజర్ చూశారు, సాంగ్స్ చూశారు. ప్రొడక్షన్ టైంలో చాలా కష్టపడ్డాము, మంచి బడ్జెట్తో తీసాము. వీరందరికీ నచ్చుతుంది సినిమా. శేఖర్ పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్ ఇందులో. అలాగే హీరోయిన్ దీపికా చక్రవర్తి, నైస్ ఎక్స్ప్రెషన్స్ అమ్మాయి కూడా. అలాగే పూజా కిరణ్, మా డైరెక్టర్ హరిహరన్ బాగా చేశాడు నిజంగా. ఎప్పుడు ప్రొడక్షన్లో అన్న నాకు ఇది కావాలి అది కావాలి అడిగి మరీ ఇచ్చుకునేవాడు. అలాగే డిఓపి కూడా బాగా చేశాడు. సో పిఆర్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదాలు అందరికి కావాలి. థ్యాంక్ యూ. ఓకే, సో ప్రస్తుతానికి కొంతసేపు మెన్ జోన్ ని పక్కన పెడదాము. సో మా ముద్దుగుమ్మ, మా తెలుగు అమ్మాయి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సో ఎస్, ఒకసారి తెలుగులో, మీకు తెలుగు వచ్చని నేను నమ్ముతున్నాను. ఆబ్వియస్లీ నాకు తెలుగు వచ్చు, చాలా బాగా వచ్చు. ఓకే, సో అందుకే నేను మాట్లాడటం ఆపేస్తున్నాను, మిమ్మల్ని మాట్లాడిపిస్తాను. ఎస్, thank you so much everyone for taking out time and coming here. We always need your support. Without that, we are nobody, we are nothing. All the hard work is for nothing if you guys don't support us. So, thank you so much andarki. First song ki inta love chupichinanduku. I'm expecting for this song also you guys will show equal love. Come up with good reels and just make it viral, guys. Please make it viral, okay? And also coming back to the project, Hari garu, what a work. అసలు నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం చూస్తున్నా. ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ. డిఓపి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హౌ ఐ లుక్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ టీమ్, టు అవర్ ప్రొడ్యూసర్స్, టు అవర్ మ్యూజిక్ టీమ్, ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. Again, please support us. Come and watch our movie. We will announce the date very soon and we will come with a trailer very soon. Always, Vijayawada, we love you. Love us back, please. Thank you. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక్కటి చెప్పాలి, ఏం వేసారండి డాన్స్? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇందాక నుంచి ట్రై చేస్తున్నాం మా టీం అంతా అక్కడ స్టెప్ వేయడానికి, మీ స్టెప్ ని కాపీ చేయడానికి. వీ కాంట్ మ్యాచ్ యువర్ ఎనర్జీ. అలా లేదు, నిజంగా బట్ మరి అంత కూడా లేదు. నిజంగా చాలా చాలా బాగా చేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో ఎస్, మా ప్రొడ్యూసర్ గారిని, శ్రీనివాసరావు గారిని ఫ్యూ వర్డ్స్ మాట్లాడాలి సార్, ప్లీజ్. ఒక్కసారి అందరూ అడుగుతున్నారు, ప్లీజ్. అందరికీ నమస్కారం. సినిమా బ్లాక్ మ్యాజిక్ సినిమా మీ అందరికీ నచ్చుద్దని నా హోప్. అలాగే మీ అందరికీ నమస్కారం. చెప్పలేదు సార్, ప్రొడ్యూసర్ గారు మాటలు కూడా తక్కువే కానీ పని మాత్రం ఎక్కువ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మా ప్రొడ్యూసర్ గారి కోసం. సో ఎస్, ఇంకా లేట్ చేయకుండా అసలు ఈ మూవీకి కర్త కర్మ క్రియ అయిన మా హరిహరన్ గారిని ఒకసారి గట్టిగా. ఓకే, మా దిష్టి మొత్తం పోతోంది ఇక్కడే. మీకు మాట్లాడే ముందే దిష్టి తీసి మీతో మాట్లాడిపిస్తాను. నాకు అలవాటు అయిపోయింది సార్, అనుకోద్దు. హాయ్, గుడ్ ఈవినింగ్. టీజర్ మీకు ఎలా అనిపించిందండి? ఓకే, పద సాంగ్ ఎలా అనిపించింది? సో ఏంటో ఏమో గట్టిగా ఏది ఎనర్జీ లేదనుకుంటా. ఇదిగోండి మా ఇట్లండి, ఒకసారి ఒక్క నిమిషం. మా హీరోయిన్ అమ్మ అడుగుతుంది, గట్టిగా కొంచెం చెప్పండి అని అంటున్నారు. ఎందుకంటే ఆవిడకి చాలా ఇష్టం విజయవాడ ఎనర్జీ అంటే. ఒకసారి గట్టిగా. థ్యాంక్ యూ. సో హాయ్, అందరికి నమస్కారం అండి. సో వచ్చిన గెస్ట్ అందరికి చాలా థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ నేను ఇక్కడ స్పీచింగ్ చెప్పేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఐనాక్స్ సంబంధించిన శివ గారు, రవి గారికి వెరీ థ్యాంక్స్ అండి. సో అనుకున్న టైంకి అనుకున్నట్టు నాకు వెరీ మిడ్ నైట్లో కూడా వచ్చిందండి, బాగా వచ్చిందని చెప్పినందుకు వెరీ థ్యాంక్స్ అండి. తర్వాత సాయి గారు చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు ఇంత ఫంక్షన్ చేశారండి. సో ఆయన డైరెక్టర్ అనమాట, చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత వచ్చేసేసండి, సో విజయవాడలో మనం మెయిన్ ఎందుకు చేసామంటే ఫంక్షను, సో మనం అంతా ఎక్కడ తిన్నా కూడా విజయవాడ అనేది ఒక ఎమోషన్. పైన కనకదుర్గమ్మ అమ్మవారికి వెరీ హై ఎమోషన్ అనమాట.
సో మన ఇంట్లో అమ్మని ఎలా పూజిస్తాం, ఇక్కడ అమ్మని కూడా అలాగే పూజిస్తాం, విజయవాడ కూడా అలాగే పూజిస్తాం. సో అదే అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సాంగ్ ఏంటో ఏమో సాంగ్ అన్నారు కదా, కాలాంకి బయట సినిమా. సో త్వరలో మీ ముందుకు వస్తుంది. నేను ఒకటే చెప్తా. సో ఫస్ట్ మనం రాజేంద్ర ప్రసాద్ గారు కాశ్మీర్ సినిమా ఎంతమంది చూసుంటారండి ఇక్కడ? చూసారా? సో మీరు అందరు భయపడ్డారా రాజేంద్ర ప్రసాద్ గారి పర్ఫార్మెన్స్? ఇప్పుడు తెలియదు కానీ. సో నెక్స్ట్ తర్వాత వచ్చిన బ్లాక్ మ్యాజిక్స్ ఎలా మీకు అనిపించిందో, రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత అంత భయపడిపోతారు హీరో గారిని చూసి. సో అంత పర్ఫార్మెన్స్ మూవీలో ఉంటుంది. సో మామూలుగా ఉండదు. సో చూస్తానికి అలా క్వైట్గా ఉంటారు స్క్రీన్లో కూడా. సాంగ్స్ పరంగా క్యారెక్టర్స్ పరంగా అలాగే ఉంటుంది. సినిమాలో నెక్స్ట్ ట్రావెల్ ఉంటుందండి. నెక్స్ట్ హీరోయిన్ గురించి చెప్పాలంటే సాంగ్లో ఎరకొట్టేశారు. సో వాట్ బ్యూటీ మూమెంట్స్ అనమాట. సో రంగస్థలంలో అంటే కొన్ని క్యారెక్టర్స్ కొన్ని టైమ్స్ వస్తూ ఉంటాయండి. సో చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు. సో డిఫరెన్స్ అనేది ఉండదు. సినిమానే ఫైనల్గా ఆడియన్స్ టికెట్ దిగిన తర్వాత. సో అంటే ఎక్కువ సినిమాలు చెప్పను, రంగస్థలంలో రామలక్ష్మి క్యారెక్టర్ మీ అందరం వచ్చింది. ఓకేనా? సో రీసెంట్గా వచ్చిన లెనిన్లో భారతమ్మ క్యారెక్టర్ కూడా మీ అందరం వచ్చేసింది. నెక్స్ట్ కాలాంకి బైరవుడిలో శ్రీదేవి క్యారెక్టర్ కూడా మిమ్మల్ని ఏడిపించేసింది. సో మొన్న ఒకటి వైరల్ అయింది, ఒక పెద్ద మూవీ రిలీజ్ అయినప్పుడు. అయితే సో ఏమన్నారు, సో శ్రీదేవిని మీరు బాగా గుర్తుపెట్టుకుంటారు. సో మళ్ళీ చెప్తున్నాను, శ్రీదేవి అనేది మేము బాగా ఎమోషన్ అయిపోతారు. సినిమా అంత బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసేసండి ఇంక చెప్పాలంటే సాంగ్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. మనం ప్రజెంట్ సాంగ్ గురించే మాట్లాడుకుందాము. ట్రైలర్ ఈవెంట్ ప్రీలీజ్ అయినా బోల్డ్ ఉంది. అప్పుడు మాట్లాడుకుంటే అంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్ అండి, మై గాడ్ ఫాదర్స్. సో మా ఫాదర్ లాంటి వాళ్ళు. ఓకేనండి. సో రామకృష్ణ గారు. సో ఏంటంటే కొత్త అయినా కూడా నాకు ఏది కావాలో అది మిడ్ నైట్ అయినా ఇచ్చేసి పడేసేవాళ్ళు. సో అంత వెరీ పాజిటివ్ అనమాట. బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. సో ఫాదర్ అనమాట. సో గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు. సో మన విజయవాడ అనమాట. సో ఎంకేపాడు. సో మీరు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు. నెక్స్ట్ నందు గారు, సో శేఖర్ గారు, సో మన సేద్ర గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన లేరు, ఇరాన్లో ఉన్నారు. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసేసి వాళ్ళ అబ్బాయి వచ్చారు శేఖర్ గారు. సో చాలా హ్యాపీ అనిపించింది. సో డిఓపి గారు చూశారు కదా, విజువల్స్ చూశారు కదా, ఎంత మెంటల్ ఎక్కించేసారు. సినిమాలో కూడా అంతే మెంటల్ ఎక్కేసేసింది. సో నా గురించి నేను ఎక్కువ మాట్లాడను. సో అంత సినిమా చాలా బాగుంటుంది. మీరు అన్నట్టు ఇరిగిదిష్టి పొరుగుదిష్టి ఏదైతే ఉందో అది డెఫినెట్లీ ప్రతి ఇంటికి వెళ్ళిపోయింది. ఇది మాత్రం మాకు మై వర్డ్స్ అనమాట. సో థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. ఇంతైనా డైరెక్టర్ గారంటే డైరెక్టర్ గారే, గట్టిగా చెప్పట్లు. సో ఎస్, ఇంకా ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేసే మా మూమెంట్ వచ్చేసింది. మా భైరవుడు వచ్చేసాడు. రెడీ? So yes, the one is here. టైం కూడా ఎక్కువ లేదండి, ఏమనుకోకుండా త్వరగా చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. విజయవాడ అంటే నాకు చాలా ఎమోషన్, ఎందుకంటే ఇక్కడ చదువుకున్నాను. ఇక్కడ మా ప్రొడ్యూసర్స్ నేను నెక్స్ట్ కళ్యాణ మహోత్సవంతో మళ్ళీ ఇక్కడి నుంచే మా డైరెక్టర్ సాయితో నేను వర్క్ చేశాను. అతను ఒక సినిమా డైరెక్టర్ అయి ఉండి కూడా ఇంత బాగా ఫంక్షన్ చేసినందుకు సాయి చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ రా. ఇక్కడ ఉన్న మా ప్రొడ్యూసర్ లేకపోతే అసలు సినిమాలు ఏముండవు. ప్రొడ్యూసర్లు ఎప్పుడు మనం ప్రతిదీ బాధ్యతగా చేయాలి. సినిమా చేసేటప్పుడు కానీ అన్ని విషయాల్లో వాళ్ళకి తోడుగా ఉంటే ఇటువంటి మంచి మంచి ప్రొడ్యూసర్లు ఇంకా వస్తారు, కొత్త సినిమాలు చేస్తారు. మాలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి. థ్యాంక్ యూ అండి. శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు అండ్ శ్రీకర్ మా డైరెక్టర్కి, కెమెరామ్యాన్ గారికి, అందరికీ నన్ను ఇలా ఇంత బాగా ప్రజెంట్ చేసినందుకు, నాతో బాగా చేయించుకున్నందుకు పేరు పెట్టిన చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ మా ఫ్రెండ్, మా అప్పుడు పెంటే నాగరాజు గారు, వాళ్ళకి కానీ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ మాత్రం గుర్తుపెట్టుకోండి, పేరుంటారు, మంచి డైరెక్టర్. ఈ సినిమా బాగా చేశాడు. నేను సినిమా చూశాను, నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. అంటే ప్రతి సినిమా నచ్చుద్ది, నేనే కాబట్టి హీరోయిన్ కాబట్టి నచ్చుద్ది. బట్ ఈ సినిమా వేసి స్పెషల్. బ్లాక్ మ్యాజిక్లో 100% థ్రిల్లర్ నన్ను మాసీగా బాగా చూపించాడు. డెఫినెట్గా నాకు మంచి కెరీర్ ఇస్తాను ఆశిస్తున్నాను. ఇక్కడ మీ పేరేటమ్మా? జాను సార్. ఇక్కడ ఇద్దరే పెట్టాం స్పెట్స్, నేను ఈవిడ. నేను అక్కడి నుంచి చూస్తున్నాను, ఇక్కడి నుంచి చూస్తున్నాను. అంటే ఎలా పెడితే కానీ హీరో అనుకోరని పెట్టుకుని వచ్చాను అంతే. ఫ్యాషన్ అని ఏమనుకోవద్దు. ఇది నైట్ పెట్టుకునే స్పెట్స్, డే కాదు. ఒరే పేడు అనుకుంటారా? థ్యాంక్ యూ రా. రే రాకేష్ నా డాడీ ఫ్యాన్ వాడు. థ్యాంక్ యూ సో మచ్.
ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని ఆదరించండి. విజయవాడ నుంచే టాక్ వస్తుంది. బెస్ట్ సూపర్ హిట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు సార్ ఒక్క క్వశ్చన్ చెప్పమ్మా. నిజంగా బై రోడ్ లాగే ఉన్నారు. ఆల్రెడీ నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, నేను గుర్తు పెట్టుకుంటా ఖచ్చితంగా. కానీ ఒక్క క్వశ్చన్ అడగాలని ఉంది. సో మూవీ మొత్తంలో అయిన సీన్స్ అన్నిట్లో ఏ ఒక్క సీన్ లో అయినా అమ్మో నేను ఇది చేయలేనేమో అని ఎక్కడైనా కొంచెం అయినా భయపడ్డారా? ఛాన్సే లేదు. ఎంబీకే బాలకృష్ణ గారి ముందే చేసిన వాడిని. ఒంటి మీద ఎప్పుడు నాకు చేయలేదు. ఆయన ముందే పవర్ఫుల్గా డైలాగ్ చెప్పి కేఎస్ రవికుమార్తో శబాస్ అనుకున్న ఆర్టిస్ట్ని. నేను ఏదైనా చేయగలుగుతాను. చేయలేంటిది ఏమి ఉండదు. సాఫ్ట్గా ఉంటాం అంతే. ఓకే, సో అందరం కలిసి చెప్పబోతున్నాం. రెడీ? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, వీధిలో దిష్టి, మొత్తం పోవాలి. సినిమా హిట్ అవ్వాలి. రెడీ? ఒకసారి గట్టిగా క్లాప్. కాలంటి భైరవుడు వసూన్ ఆన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. శివ గారు మన స్టాఫ్ వస్తే ఒక ఫోటో ప్లీజ్.